శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను. ఈరోజు శుభదినం, సూర్య ఉదయమే గురువారం దినం. ఈ గురువారం చాలా శక్తివంతంగా ఉండబోతుంది. పౌర్ణమి తర్వాత చంద్రుడికి శక్తివంతమైన బలం ఉంటుంది. ఆయన తృతీయ స్థానం అంటే ధైర్యము, వీర్యము, అన్నదమ్ముడు, అక్క చెల్లెండ్రులు, ప్రేమ, అనురాగం ఉండే స్థానంలో పోయి చేరారు. ఎవరింట్లో చేరారు? గురు రాశిలోకి చేరారు. గురువు రాశిలో చంద్రుడు వెళ్ళిన తర్వాత మన మనసులో చాలా మార్పులు కనబడతాయి. నిన్న మొన్నటి వరకు విద్వేషంతో, ఇబ్బందులతో, మానసిక గందరగోళంగా ఉన్న మన మనసుని మార్చుకునే అవకాశం ఈరోజు పరిపూర్ణంగా ఉన్నది. అందువల్ల చంద్రుడు ఎప్పుడైనా కానీ రాశికి తృతీయ స్థానంలోకి వెళ్ళినప్పుడు శక్తివంతంగా తయారవుతాం. చాలా విషయాలలో చురుకుదనంగా ఉండగలుగుతాం. అనుకున్న పనిని అనుకున్నట్లు చేయడానికి అవకాశం ఉన్న రోజుగా గమనించాలి. మళ్ళా ఆ చంద్రుడు అక్కడ ఉన్న చోట నుండి 9వ స్థానాన్ని చూస్తున్నాడు. తండ్రి స్థానాన్ని, భాగ్యస్థానాన్ని, అభివృద్ధి వైపు అంటే వ్యాపారంలో చితికిల పడిన వ్యక్తి మళ్ళీ ఎలా ఆలోచనలతో ముందుకెళ్ళాలి, ఉద్యోగంలో ఇబ్బందులు కలిగించిన వ్యక్తి కానీ, ఉద్యోగ ప్రయత్నాల్లో విఫల్యం చెందినవాడు కానీ, ఎవరైనా నిచ్చెన వేసుకొని ఎక్కడానికి ప్రయత్నిస్తే ఎలా ఉంటుందో అలా ఒక వైపు ఉంటుంది. అక్కడ 9వ స్థానంలో ఎవరున్నారు? గురుగ్రహాధిపతి ఉన్నారు. ఆయన యొక్క చూపు బలమైన చూపు 7వ స్థానం చంద్రుడి పైన వీక్షణ పడింది. అందువల్ల చాలామందికి కుటుంబంలో స్త్రీలు వాళ్ళ తల్లిగారి యొక్క ఆశీస్సులు కానీ, తండ్రి గారి యొక్క ఆశీస్సులు కానీ ఎక్కువగా తల్లికి, తండ్రికి ప్రాధాన్యత ఇచ్చే రోజుగా చెప్పుకోండి. ఒకటి. రెండవది, వాళ్ళ సూచనలు తీసుకోవడం, వాళ్ళ అడుగుజాడుగుల్లో వెళ్ళడం చాలా మంచిదని ఈరోజు చెప్పబడుతుంది. కుటుంబ సభ్యులందరూ ఏకాభిప్రాయం అయ్యి దూర ప్రాంతానికి వెళ్ళి ఈరోజు సంతోషంగా గెట్ టుగెదర్ ప్రోగ్రాంలో పాల్గొనవచ్చు. శుభ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అక్కడ కూడా మీరు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈరోజు దూర ప్రయాణాలు కూడా చేసి వ్యాపార రీతిగా కానీ, ఉద్యోగ రీతిగా కానీ ప్రయాణాలు ఎక్కువ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది ఇక్కడ. అందువల్ల ప్రత్యేకంగా మీరు చాలా మనసు రీతిగా చాలా ప్రత్యేకంగా విజయ అవకాశాలు ఉంటాయి. శుక్రుడు యొక్క చూపు రాస్యాధిపతి పైన పడడం, అలాగే గురువు యొక్క అనుగ్రహం ద్వారా రాస్యాధిపతిని పడడం చాలా శుభకరమైన రోజుగా ఈరోజు తీసుకోండి. ప్రతి విషయాన్ని ముందుగా గమనించుకొని చాలా చురుకుదనంతో ముందుకెళ్ళండి. ఇతరులు ప్రత్యేకమైన విషయాల్లో తలదూర్చే అవకాశాలు ఉంటాయి. శత్రువుని నివారణ అనేది మాత్రలు వేసుకున్నట్లు వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి. చిన్న మాట పెద్ద మాటగా చేస్తారు, పెద్ద మాటని చిన్న మాటగా మారుస్తారు. అవమానపరచడంలో ప్రత్యేకంగా ఒక వాళ్ళకి ఆలోచనల ద్వారా తిప్పికొట్టడానికి వాళ్ళు ప్రయత్నిస్తుంటారు. అత్యంత జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ పరిణామం కానీ చురుకుదనాన్ని గమనిస్తూ ఉండండి. ఎందుకంటే మనం పంచమ రాశిలో ఉన్న రాహువు చాలా ఖచ్చితంగా మాట్లాడతాం. అన్ని విషయాల్లో మెరుగైన ఫలితాన్ని ఇవ్వగలుగుతాం. చాలా ఆలోచన చేసి అభివృద్ధి వైపుకి ఎలా తీసుకుని వెళ్ళాలి అన్నప్పుడు కొద్దిగా నిరాశ కలిగించే వ్యక్తులు మన చుట్టూ, మన భవిష్యత్తును చుట్టూ తిరుగుతూ ఉంటారు. అత్యంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈరోజు తులారాశికి ఉద్యోగ ప్రయత్నాల్లో ఎక్కువ రోజులుగా ప్రయత్నం చేసేవారు నిన్న మొన్నటి రోజుగా మీరు చేసిన ఇంటర్వ్యూలు ఈరోజు శుభవార్త అందుకుంటారు. ప్రత్యేకంగా మీరు ఆ ఉద్యోగంలో చేరి మీ కుటుంబానికి మీకు మంచి రోజుగా ఈరోజు పరిగణనలో తీసుకోండి. అలాగే మీరు ఉద్యోగస్తులుగా మీరు ప్రయాణాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎక్కువగా అధికార ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. నిరంతరం శ్రమతో కూడిన పనులు చేస్తూ ఉండాలి. అందువల్ల ప్రత్యేక దృష్టితో మీరు జాగ్రత్తగా ఉండాలి. రెండవది, విద్యార్థులకి ప్రత్యేకమైన భవిష్యత్తు కలిగించే రోజుగా ఈరోజు చెప్పవచ్చు. ప్రత్యేకమైనది నక్షత్రం మూలా నక్షత్రం. మూలా నక్షత్రం అంటే ఎప్పుడైనా కానీ కేతు నక్షత్రాధిపతి శక్తివంతమైనది.
అలాగే ఈరోజు సరస్వతీదేవి అనుగ్రహం పిల్లలకి ప్రత్యేకంగా కలిగిస్తుంది. భవిష్యత్తుని ప్రణాళికని అంచనా వేసి ముందడుగు వేస్తూ ముందుకెళ్ళాలి. చదువే రాని పిల్లలుగా ఉన్న చదువు వచ్చేలాగా ఈరోజు ప్రయత్నం జరగబోతుంది. భవిష్యత్తు ప్రణాళికని సిద్ధం చేసుకొని ముందుకు పోయే అవకాశం ప్రత్యేక దృష్టితో మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే స్త్రీలు ప్రత్యేకంగా ఈరోజు కుటుంబపరమైన విషయాల్లో చురుకుదనంగా ఉంటారు. మీ శక్తిని మించిన పనులపై వేగంగా చేయగలుగుతారు. ఆరోగ్య నియమాలని పాటించండి. కుటుంబపరమైన విషయాలలో చాలా అత్యంత జాగ్రత్తగా అడుగులు వేస్తూ ఉండండి. శక్తివంతంగా మీరు చేస్తున్న ఉద్యోగంలో విజయం పొందుతారు. అలాగే మీరు చేస్తున్న వ్యాపార రంగంలో అభివృద్ధి వైపు నడిపించే స్వయశక్తులమైన దైవ అనుగ్రహ పూజలు ద్వారా మీరు ఈరోజు లక్ష్మీ నరసింహస్వామిని కానీ అలాగే దక్షిణామూర్తి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవడం వల్ల అన్ని విషయాల్లో మీరు మెరుగైన ఫలితం అందుకుంటారని, భవిష్యత్తుని ప్రణాళికని సిద్ధించుకొని ముందుకు పోవాలి. మీ తల్లిదండ్రుల ఆశీర్వాదం ఈరోజు మీకు కలుగుతుందని సంపూర్ణంగా వివరిస్తున్నాను. ఈ తులారాశి వారికి ప్రతిరోజు ప్రతి గ్రహం, ప్రతి నక్షత్రం, ప్రతి యొక్క షడ్బల ర్యాంకులు కానీ అష్టవర్గులు కానీ లెక్కించిన తర్వాతే రాశి ఫలాలు అనేది ప్రతిరోజు మీకు వివరిస్తుంటున్నాను. ప్రత్యేకమైన ధన్యవాదాలు.